ఒక నార్మల్ ట్రేడర్ ప్రాఫిటబుల్ ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే 5 ప్రూవెన్ ట్రేడింగ్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. సో ఎస్పెషలీ ఒక ట్రేడర్ కి పర్ఫెక్ట్ మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ చేయడం తెలియాలి. ఎందుకు అంటే ఇదే కీ రోల్ ప్లే చేస్తుంది ట్రేడింగ్ లో. ఒక ట్రేడర్ కి డబ్బులు ఎట్లా సంపాదించాలో కాదు, దానికంటే ముందు ఆ డబ్బుని కాపాడుకోగలగాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే పర్ఫెక్ట్ మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ చేసినప్పుడు. అది ఏ విధంగా చేయాలి అంటే నువ్వు ఒక ట్రేడ్ చేస్తే ఆ ట్రేడ్ లో 1% కంటే ఎక్కువ లాస్ అవ్వద్దు. ఒకేసారి ఒకే ట్రేడ్ లో నీకున్న క్యాపిటల్ మొత్తం ఎప్పుడు లాస్ చేయొద్దు. అండ్ ఇంకొకటి 100% ఖచ్చితంగా స్టాప్ లాస్ ని మెయింటైన్ చేయాలి. ఎందుకు? ఒక ట్రేడ్ లో మీరు తప్పు చేస్తే ఆ ట్రేడ్ లో మొత్తం అమౌంట్ మీరు కోల్పోవద్దు. అట్లా కోల్పోకుండా ఉంటే ఒకవేళ ఆ ట్రేడ్ లో మీకు లాస్ అయినా నెక్స్ట్ ట్రేడ్ లో ఆ లాస్ ని రికవరీ చేయడానికి మీ దగ్గర అమౌంట్ అనేది ఉంటుంది. దానితో నెక్స్ట్ ట్రేడ్ లో మీరు లాస్ రికవరీ చేయొచ్చు. సెకండ్ ట్రేడ్ లో తర్వాత ఫోర్త్ ట్రేడ్ లో అయినా మీరు లాస్ ని రికవరీ చేయొచ్చు. అది ఎప్పుడు సాధ్యం అంటే మీ దగ్గర ఫండ్స్ ఉన్నప్పుడు. మరి అవే ఫండ్స్ మీరు ఫస్ట్ ట్రేడ్ లోనే కోల్పోతే అది చేయడానికి మీకు ఆప్షనే లేదు కదా. అది గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ కి ఎలాంటి లక్షణం ఉండాలి అంటే తను లాభాలను కాపాడుకోగలగాలి, తనకు వచ్చిన ప్రాఫిట్స్ ని కాపాడుకోగలగాలి. అట్లా కాపాడుకోవాలంటే తను ఏ విధంగా ఆలోచించాలి అంటే ఎట్లా నష్టపోకుండా ఉండాలో ఆలోచించాలి. అప్పుడు తను ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ చేసినట్లు ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద మంత్ ప్రాఫిట్ లో ఉంటాడు. దాని తర్వాత ఎస్పెషల్లీ బెస్ట్ సెటప్ తో ట్రేడ్ చేయాలి. పర్ఫెక్ట్ సెటప్ ఉండాలి. ఒకే స్ట్రాటజీతో ట్రేడ్ చేయగలగాలి. ఒక 2-5 స్ట్రాటజీస్ 6 స్ట్రాటజీస్ అవసరం లేదు. రోజుకు 10 ట్రేడ్లు 15 ట్రేడ్లు 20 ట్రేడ్లు చేయాల్సిన అవసరం లేదు. రోజుకి 2 నుంచి 3 ట్రేడ్లు చేస్తే చాలు. ఒకటే సెటప్ తో ట్రేడ్ చేయాలి, లేదంటే 2 సెటప్స్ తోనే ట్రేడ్ చేయాలి. తక్కువ ట్రేడ్స్ చేయాలి, క్వాలిటీ ట్రేడ్స్ చేయాలి. అప్పుడు క్వాలిటీ అనేది పెరుగుతుంది. మిగతా ట్రేడ్స్ అన్ని వదిలేసేయాలి. ఇది ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి. స్పష్టమైన సెటప్ వస్తే ట్రేడ్ చేయాలి, లేదంటే ట్రేడ్ చేయొద్దు. సెటప్ వస్తేనే ట్రేడ్ చేయాలి, లేదంటే ట్రేడ్ చేయొద్దు. అది ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా ట్రేడ్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ట్రేడ్ వస్తే ట్రేడ్ చేయాలి, లేదంటే లేదు. నో ట్రేడ్ ఆల్సో వెరీ 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 గుడ్ ట్రేడ్. దానికోసం మన దగ్గర ఓపిక అనేది ఉండాలి. ఓపికగా వెయిట్ చేయగలగాలి ట్రేడ్ వచ్చే వరకు. అది ఈ రోజైనా రేపైనా. ఎవరికైతే ఓపిక ఉంటుందో వాళ్ళు మాత్రమే కన్సిస్టెన్సీగా మార్కెట్లో ఉండగలుగుతారు, ఎక్కువ రోజులు మార్కెట్లో ఉండగలుగుతారు, మార్కెట్ నుంచి ప్రాఫిట్స్ తీయగలుగుతారు. దాని తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్, ట్రెండ్ ని ఫాలో అవ్వాలి. మార్కెట్ తో ఎప్పుడు ఫైట్ చేయదు. మార్కెట్ డౌన్ ఫాల్ అవుతుంటే అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం, మార్కెట్ పెరుగుతుంటే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం, ట్రెండ్ కి అగ్నెస్ట్ గా ఎప్పుడు ట్రేడ్ చేయదు. అది మనకున్న క్యాపిటల్ మొత్తాన్ని గ్లో చేసే అవకాశం ఉంటుంది దానితో. మరి ఈ ట్రెండ్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే హైయర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ ని అనలైజ్ చేయాలి. 1 అవర్ గానీ 2 అవర్ టైం ఫ్రేమ్ గానీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో గానీ 1 డే టైం ఫ్రేమ్ లో గానీ మార్కెట్ స్ట్రక్చర్ చూడండి. లాంగర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ స్ట్రక్చర్ అప్ సైడ్ ఉండి, లేదా లాంగర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ స్ట్రక్చర్ డౌన్ సైడ్ ఉంటే, డౌన్ సైడ్ ఉన్నప్పుడు ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయాలి. అప్ సైడ్ మార్కెట్ ట్రెండ్ ఉంటే ఓన్లీ అప్ సైడ్ ట్రెండ్స్ మార్కెట్ ఐడెంటిఫై చేయాలి, లేదంటే ట్రేడ్స్ తీసుకోవద్దు. ట్రెండ్ కి అగ్నెస్ట్ గా ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, టాప్ టు బాటమ్ అంటే ఒక కింద ఎంట్రీ అయ్యి పైన వరకు ఈ మొత్తాన్ని నేను క్యాప్చర్ చేయాలి అన్న మైండ్ సెట్ తో మీరు ట్రేడింగ్ చేయకండి. అది మీకు చాలా చాలా రిస్క్ అవుతుంది. మార్కెట్ ఖచ్చితంగా టాప్ వరకు వెళ్తానికి గ్యారంటీ లేదు. మార్కెట్ మధ్యలో నుంచి డౌన్ ఫాల్ అవుతుంది. అప్పుడు మీకు మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇంత ప్రాఫిట్ చూసిన వాళ్ళు మీరు, సో మళ్ళీ లాస్ట్లోకి వచ్చేసరికి మీ మైండ్ సెట్ ఖరాబ్ అవుతుంది. ఎక్స్ట్రా ట్రేడ్స్ చేస్తారు. ఓవర్ ట్రేడింగ్కి అది దారి తీస్తుంది. అండ్ ఇంకొకటి, ట్రెండ్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా, అది జస్ట్ డైలాగ్ కాదు, అది ట్రూ. అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్, ఖచ్చితంగా ట్రేడింగ్ జర్నల్ ని మెయింటైన్ చేయాలి. సో స్టాక్ మార్కెట్ లో ఏ ఫీల్డ్ లో అయినా సరే, ఏ బిజినెస్ లో అయినా సరే, స్టాక్ మార్కెట్ లో అయినా సరే, మనం చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవే మనకు లెసన్స్. మిస్టేక్స్ మనకు గురువు. ఆ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ టైం ఆ తప్పులు చేయొద్దు. మనం ఏమైనా గుడ్ థింగ్స్ చేస్తే ఆ గుడ్ థింగ్స్ రిపీట్ చేయగలగాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే మనం పర్ఫెక్ట్ జర్నల్ ని మెయింటైన్ చేసినప్పుడు. ఇది ఏ విధంగా మెయింటైన్ చేయాలి? నువ్వు ట్రేడ్ లో ఎప్పుడు ఎంట్రీ అవుతున్నావు, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నావు, నీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు నోట్ చేసుకోవాలి. నీ చార్ట్ ని రీడింగ్ చేయగలగాలి. ఆ టైంలో ఎట్లాంటి సెటప్ తో నువ్వు ఎంట్రీ తీసుకున్నావు, అసలు దేని గురించి నువ్వు ఎంట్రీ తీసుకున్నావు, నువ్వు రూల్స్ ని డిసిప్లిన్ ని అన్ని ఫాలో అయ్యావా లేదా, నువ్వు ఎంట్రీ తీసుకునేటప్పుడు నీ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అది ముందు నీకు తెలవాలి. అవన్నీ నువ్వు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత నువ్వు ఒక 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత అదే జర్నల్ ని నువ్వు ఒకసారి రీడ్ చేస్తే నీకు ఒక క్లారిటీ వస్తుంది. నువ్వు ఏమేమి తప్పులు చేసినావు, నువ్వు ఏమి గుడ్ థింగ్స్ చేసినావు, నీకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి నువ్వు నెక్స్ట్ టైం నువ్వు చేసిన తప్పులని రిపీట్ చేయవు, నువ్వు చేసిన గుడ్ థింగ్స్ ని రిపీట్ చేస్తావు. అప్పుడు నువ్వు మార్కెట్ నుంచి ప్రాఫిట్ చేయగలుగుతావు. అప్పుడు మార్కెట్ లో నువ్వు ఎక్కువ రోజులు ఉండగలుగుతావు. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. నా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మెయింటైన్ చేస్తారు, ప్రతి ఒక్కరు. దాని తర్వాత పర్ఫెక్ట్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ ని పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలి. నీ మైండ్ సెట్ ని నువ్వు కాపాడుకోగలగాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కూల్ మైండ్ అనేది, స్టేబుల్ మైండ్ అనేది, దాని వల్లనే నువ్వు ప్రాఫిట్ తీయగలుగుతావు. మరి ఈ మైండ్ సెట్ నీకు ఏ విధంగా వస్తుంది? ఈ మైండ్ సెట్ ని నువ్వు కూల్ గా స్టేబుల్ గా ఎట్లా ఉంచుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ టు బ్యాక్ 2 to 3 ట్రేడ్స్ నువ్వు లాస్ అయితే ఆ రోజు ట్రేడింగ్ ని నువ్వు స్టాప్ చేయాలి. నువ్వు ఆ రోజు ట్రేడింగ్ చేయొద్దు. ఎందుకు అంటే నువ్వు ఆ రోజు ట్రేడింగ్ చేస్తే నువ్వు రివెంజ్ ట్రేడింగ్ చేస్తావు.
ట్రేడ్స్ నీకు అయినా లాస్, నీకు 1000 రూపీస్ లాస్ అయితే ఎట్లయినా ఆ 1000ని నువ్వు రికవరీ చేయాలన్న మైండ్ సెట్ నీకు పెరుగుతుంది. దానివల్ల నువ్వు ఓవర్ ట్రేడింగ్ చేస్తావు. ఆ ఓవర్ ట్రేడింగ్ వల్ల నీ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం నువ్వు గ్లో అయిపోతావు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతిరోజు నీకు ప్రాఫిట్స్ రావాలి, నేను ప్రతిరోజు అమౌంట్ ఎర్న్ చేయాలి అన్న మైండ్ సెట్తో మీరు ట్రేడింగ్ చేయకండి. అలాంటి మైండ్ సెట్తో అసలు సిస్టమ్ ముందే కూర్చోదు. నీకు ప్రాఫిట్స్ రావాలి అన్న మైండ్ సెట్తో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చేయదు. ఎందుకు అంటే మార్కెట్లో 100కు 100% ఏదీ లేదు. మార్కెట్ అనేది 50 to 60% మాత్రమే వర్క్ చేస్తుంది. సో ప్రతిరోజు ప్రాఫిట్స్ రావాలంటే రావు, ప్రతి ట్రేడ్ ప్రాఫిట్లో ఉండాలంటే ఉండదు. ఖచ్చితంగా స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. మరి ఆ స్టాప్ లాస్లని నువ్వు తీసుకోగలగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నీ మైండ్ సెట్ పర్ఫెక్ట్ ఉండాలి. ఖచ్చితంగా నాకు ప్రాఫిట్ రావాలి అన్న మైండ్ సెట్తో నువ్వు ఉంటే ఆ స్టాప్ లాస్ని నువ్వు తీసుకోలేవు. దానివల్ల ఓవర్ ట్రేడింగ్ చేసి నీకున్న క్యాపిటల్ మొత్తాన్ని జీరో చేసేసుకుంటావు. సో అందుకనే పర్టికులర్ మైండ్ సెట్తో రావద్దు. స్టాప్ లాస్ హిట్ అయినా నో ప్రాబ్లం, నువ్వు రేపు దాన్ని రికవరీ చేయగలుగుతావు. బట్ దానికోసం నీకు దగ్గర క్యాపిటల్ ఉండాలి. ఆ క్యాపిటల్ని నువ్వు కాపాడుకోగలగాలి. అది వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చేసే తప్పులు ఇవే. బట్ వీటిపైనే ఫోకస్ చేయరు. బట్ ఇవే ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ చెప్తా, ఒక డే ట్రేడింగ్ చేయాలి అంటే ఒక ట్రేడర్ ఏ విధంగా ఉండాలి అంటే తన మైండ్ సెట్ ఒక బిజినెస్ పర్సన్ లా ఉండాలి. ఒకేసారి నేను కోటీశ్వరుని కావాలి అన్న మైండ్ సెట్ తో స్టాక్ మార్కెట్లోకి రావద్దు. అలాంటి మైండ్ సెట్ ఉంటే మీరు స్టాక్ మార్కెట్లో మీకు సెట్ అవ్వదు. అసలు స్టాక్ మార్కెట్ మీకు సెట్ అవ్వదు. నేను కోటీశ్వరుని కావాలి అన్న మైండ్ సెట్తో మీరు స్టాక్ మార్కెట్లోకి వస్తే మీకు సెట్ అవ్వదు. మీరు బిజినెస్ లాగా ట్రీట్ చేస్తే మీరు మార్కెట్లో ఉంటారు. నువ్వు 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ ఎంత రావాలో మీకు ఒక ఐడియా ఉండాలి. ఆ రిటర్న్స్ తీసుకొని మీరు కామ్గా మార్కెట్ నుంచి బయటపడగలగాలి. ఎందుకు చెప్తున్నా అంటే చిన్న లాభాలే మనకు ఎండ్ ఆఫ్ ద మంత్ పెద్ద ప్రాఫిట్స్ ఇస్తాయి. అండ్ నువ్వు చిన్న లాభాలు తీస్తే, చిన్న ప్రాఫిట్స్ తీయగలిగితే నీకు ఒక టైం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పెద్ద ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. దాని గురించి నువ్వు ఎక్కువ థింక్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు నువ్వు చిన్న ప్రాఫిట్స్ ని తీసుకోగలగాలి. ఇవి గాయ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా వీటిని ఒక నోట్బుక్ లో రాసుకొని ట్రేడింగ్ కంటే ముందు మీరు డే స్టార్ట్ చేసే ముందు వీటిని మీరు ఒకసారి రీడ్ చేసుకొని డే స్టార్ట్ చేయండి. మీరు వీటినే చేస్తారు. సో వెరీ 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 ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి స్టాక్ మార్కెట్లో నేను చెప్పిన ఈ 5 పాయింట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ లింక్ బయోలో ఉంది, జాయిన్ అవ్వండి. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.